హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. ముదిరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర కన్వీనర్ బి నారాయణ ముదిరాజ్ గారు మత్స్యకార దినోత్సవం సందర్భంగా వట్పల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ జెండాను ఆవిష్కరించడం జరిగింది. మత్స్యకారుల సంఘాలకు బలంగా కావాలంటే మత్స్యకార సంఘాల యొక్క ఐక్యత వర్ధిల్లాలి. మత్స్యకారులంతా లక్షాధికారులు కావాలంటే వాళ్ళ బలాన్ని మనం నిరూపించాలి. కావాలంటే వాళ్ళ ఐక్యతను రుజువు చేసుకోవాలి. వాళ్ళు కావాలంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి యొక్క సౌకర్యాలను సరిగ్గా వినియోగించుకున్న తర్వాత మనకు కావలసినటువంటి యొక్క సౌకర్యాలను చేయడంలో ప్రభుత్వం మీద దండయాత్ర చేయడానికి సమాయత్తం కావాలి. మీరంతా సమాయత్తం కావలసిన నాడే మీ యొక్క మత్స్య కార్మికుల జీవితాలు బాగుపడతాయని ఈనాడు ప్రపంచ మత్స్య కార్మికుల యొక్క సంఘాల తరఫున జెండా ఎగురవేయడం జరిగింది. ప్రతి గ్రామాలలో కూడా ఇటువంటి పండుగలు చేసుకోవాల్సిందిగా ఈ పండుగలు చేసుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా నా యొక్క ముదిరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర కన్వీనర్గా మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దీన్ని ఒక రాజకీయపరమైనటువంటి లాభాపేక్షతో చేసుకున్న పని కాదు. ఇది రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి ఒక వాళ్లకు చెంపపెట్టు కావాలని నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఎలాంటి రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కాదు, పని కాదు. ఇది మా కృష్ణస్వామి ముదిరాజ్ గారు అప్పుడు సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే 3 ముక్కలు మాట్లాడాడు. ఒక కులాన్ని ద్వేషించమన్నాడు, ఒక వ్యక్తిని విమర్శించమన్నాడు, తన కులాన్ని తన బలాన్ని నిరూపించుకోమన్నాడు. ఈ యొక్క 3 అంశాల మీద ఏనాడైతే ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు అతి వీరగా ఉన్నటువంటి యొక్క ఈ ముదిరాజులు ఆ 3 అంశాలను ఎప్పుడైతే దృష్టిలో పెట్టుకుంటారో ఆ 3 అంశాల ద్వారా మనము పురోగతిని సాధించడానికి మనకు అనేక మార్గాలు ఏర్పడతాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజము అమ్మగారు చెప్పిన 5 సంవత్సరాలు 5,000 సంవత్సరాలు ఇప్పటికి అయింది. ఇంకా కొన్ని వేల సంవత్సరాలు అప్పటి వరకు కులాలను కొట్టుక సస్తలు అప్పుడు కలియుగం మునిగిపోతుంది అనేటువంటి కాలజ్ఞానం ప్రమాణం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రారంభమైంది. అది కులాన్ని కొట్టుకోవడం మానండి. దయచేసి ఒక కులాన్ని ప్రేమించండి, ఒక వర్గం ప్రేమించండి. ఆ ప్రేమ ద్వారా మీరు వాళ్ళు అభివృద్ధి పొందుతున్నటువంటి వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు? వ్యాపారంగా అభివృద్ధి చెందుతున్నారా, లేకపోతే రాజకీయ పరంగా అభివృద్ధి చెందుతున్నారా, లేకపోతే వ్యవసాయం చేసి వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా లాభ పొందుతున్నారా? దాన్ని మీరు గ్రహించి ఆ యొక్క మార్గాన్న ప్రజలను తోలుకెళ్తే, ఆ యొక్క మార్గాన్న ప్రజలను నడిపిస్తే మన గ్రామం బాగుపడుతుంది, మన మండలం బాగుపడుతుంది, మన జిల్లా బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. దేశం అంటేనే మన యొక్క గ్రామాలు ఎప్పుడైతే బాగుపడతాయో అప్పుడు దేశం బాగుపడుతుంది. ఆ దేశానికి వస్తున్నటువంటి యొక్క నిధులు గ్రామం ద్వారానే వస్తున్నాయి. మీరు చేస్తున్నటువంటి యొక్క శ్రమ ఫలితమే దాంట్లో ఉన్నటువంటి ట్యాక్సే మీకు సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది. పోయిన తర్వాత కూడా మనము మన వాటా ప్రకారంగా మనకు పంచడం జరుగుతుంది. వాళ్ళను మనము బిచ్చమెత్తుకుని కాదు, మన వాటా ప్రకారంగా మనం తీసుకునేటువంటి యొక్క శక్తి మనలో ఎప్పుడైతే కలుగుతుందో ఈ గ్రామాలు బాగుపడతాయి. ఇప్పుడు చూడండి, వట్పల్లి గ్రామం ఏ విధంగా వాళ్ళు సొంతగా డెవలప్ చేసుకుంటున్నారు. ఏ ప్రభుత్వం డెవలప్మెంట్ చేయలేదు. వాళ్ళ సంపదలతోటే డెవలప్ అయింది. ఇందు గురించే అట్లా డెవలప్ కావడానికి మార్గాలను మనం వెతుక్కోవాలి తప్ప ఒక వ్యక్తిని విమర్శించడము, ఒక కులాన్ని విమర్శించడము, ఆ నాయకులు ఏ వృద్ధి చెందిండు, ఈ నాయకులు లోపలికి పోయిండు అంటే మీ యొక్క అనాసక్తి వల్ల, మీకు అజ్ఞానం వల్ల, నువ్వు నేర్చుకునేటువంటి యొక్క విద్య లేక, ఆ విద్యతో నువ్వు బాగుపడతావా అనేటువంటి ఒక విద్యకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ లేక మీరు ఈ విధంగా ఉంటున్నారు. కానీ ఏ ఒక్క కులం మిమ్మల్ని దోసుకుంటలేదు, ఏ ఒక్క కులం మిమ్మల్ని అణిచివేస్తలేదు. మీరంతా మీరే అణిచివేసుకుంటున్నారు. మీలో ఉన్నట్టు మనలో ఉన్నటువంటి యొక్క ఈ అనైక్యతను ఆసరా చేసుకుని వేరే వర్గాలు బాగుపడుతున్నాయి. దాన్ని మీరు గ్రహించవలసిన అవసరం ఉంది. కానీ ప్రస్తుత సమయంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు విద్య అవసరం. ఆ విద్యకు ఏం అవసరమో విద్య వాళ్ళకు చిన్నవంటే గ్రామాలలో ఉన్న వ్యక్తులు అప్పుడు నా చిన్నదన్న 70 సంవత్సరాల క్రితం, 79 సంవత్సరాల ఏజ్. నేను ఫస్ట్ మొట్టమొదటి నాదరాపురం గ్రామం, అది అందోళన మండలము. దాంట్లో నేను 8 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడు నేను మా తాత తల్లిదండ్రులు కూడా చదువులు ఇప్పుడు 2-3
గ్రామాలకు 5-6 గ్రామాల దాకా ఉన్నటువంటి గ్రామాలకు కూడా విద్య నేర్పినటువంటి ఒక మా తండ్రి ఆ గ్రామాన్ని మన విద్య నేర్పకుండా అక్కడ వాతావరణం సృష్టించి అక్కడి యొక్క విద్యను బయటికి తీయకుండా ప్రయత్నం చేయడం కూడా జరిగింది కొంతవరకు. అయినా నన్ను కూడా 8వ సంవత్సరం ఏజ్లో కూడా నన్ను కూడా చదవలేకుండా కొన్ని అవరోధాలు కలిగించడం కూడా నాకు జన్మనిచ్చినటువంటి యొక్క తల్లిదండ్రులు నా యొక్క విద్యకు గురించే ప్రాముఖ్యత ఇస్తూ విద్య యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని నన్ను పై చదువులకు పంపిన కారణంగా మీకందరికీ యొక్క సందేశం వినిపించడానికి నాకు అవకాశం దొరికినందుకు మీరు ఈ విషయాన్ని మీరు నా అనుభవపూర్వకంగా చెప్పినటువంటి యొక్క విషయాన్ని మీరు విన్నందుకు నేను తృప్తిపడుతున్నాను, నేను సంతోషపడుతున్నాను. మరి ఇంకొకటి విషయం ఏంటంటే ఇప్పుడు విద్య కావాలని అనుకుంటే గ్రామ స్థాయిలో 1%, 5% విద్య లేదు. అప్పుడు దాని తర్వాత 10 తరగతి 11 తరగతి చదివిన వాళ్ళు కొంతమంది ఉంది. కొన్ని ఉద్యోగాలు దొరికినాయి. ఉద్యోగాలు దొరకకపోవడానికి కారణము రిజర్వేషన్లో మనకు ఉన్నటువంటి యొక్క నష్టాన్ని అప్పుడు పూరించలేకపోయినాం. అప్పుడు ఉన్నటువంటి నాయకులు అప్పుడు ఉన్నటువంటి యొక్క ఈ బడుగు బలైన వర్గాలు అతి పేదలను అనుకున్నటువంటి యొక్క ముద్రాజులు ఇప్పుడు ఉన్నటువంటి అగ్ర కులాలకు మించి ధనవంతులై ఉంది. అంత ధనవంతులై ఉన్నా కూడా ఈ యొక్క బీదవాళ్ళను పైకి లేపడానికి ఒక ఆదర్శమైనటువంటి ఒక ప్రణాళిక రూపొందించలేకపోయింది. కాబట్టి మరి అప్పుడు చేయలేకపోయింది, ఇప్పుడు ఎందుకు విమర్శ చేస్తున్నారు వేరే వాళ్ళు? అది చాలా పొరపాటు అని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఒకటే 2 విషయాలు నేను ప్రశ్నించాలనుకున్నాను. నా దగ్గర పక్కకున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, అగ్ర కులాల వాళ్ళు కూడా ఉన్నారు. అగ్ర కులాల వారికి నేను ఒక చిన్న ప్రశ్న చేస్తాను. బీద బడుగు బలహీన వర్గాలు 70 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి ఒక ఏ గ్రూపును ఈ గ్రూప్ నుంచి ఏ గ్రూప్ కావాలని మేము అడుగుతున్నాము. ఆ కోరిక గురించి మీ అగ్ర కులాల వారికి ఏమన్నా అభ్యంతరం ఉందా? దయచేసి చెప్పాలి. మనం చేస్తున్నాం అభ్యంతరం ఉందా? మీకు అభ్యంతరం ఏమైనా ఉందా? అభ్యంతరం ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. కానీ ఎవరికి ఉన్నది అభ్యంతరం? ఎవరికి లేదు అభ్యంతరం. కానీ కామారెడ్డి ఎలక్షన్స్లో మొదలు ఆ ఇచ్చినటువంటి ఆగ్రహం పొందినటువంటి ముఖ్యమంత్రి ఒక 4-5 వాగ్దానాలు